హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. మనం తెలంగాణ రుచుల్ని పరిచయం చేసుకుంటూ ఉన్నాం కదా, మరి అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ఉన్నాము. ఆవిడెవరో కాదు, తులా ఉమా గారు, జెడ్పీ చైర్పర్సన్. సో హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మేడం. మరి తెలంగాణ రుచులు స్పెషల్స్ ఇవన్నీ మేము పరిచయం చేసుకుంటూ ఉన్నాము, మీ దగ్గరికి వచ్చాం. మరి మాకేం పరిచయం చేయబోతున్నారు ఈరోజు? తప్పకుండా అండి, తెలంగాణ వంటలు వాస్తవంగా చాలా ఉన్నాయి, కానీ ఈ రోజు మీరు ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చారు. జడిపి చైర్పర్సన్గా నాతోటి ఒకసారి పాత వంటలన్నీ మళ్ళీ నేను ఎందుకంటే గ్యాప్ ఏర్పడ్డది, మళ్ళీ ఆ వంటలు చేయాలని గుర్తు చేయడానికి వచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎగ్ పులుసు ఒకటి, తెలంగాణ ప్రాంతంలో సర్వపిండి చేసుకుంటాము, ఆ రెండు వంటకాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, మరి షూర్, వెళ్దాం. సో ఈ రోజు మన రుచి చూడులో జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా గారు ఉన్నారు. ఈ రోజు మనకి ఎలాంటి రుచులు పరిచయం చేయబోతున్నారో వారిని అడుగుదాం. హలో మేడం, హలో అండి, ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మరి మేము స్పెషల్గా రుచులు పరిచయం చేస్తున్నాము, తెలంగాణ రుచుల్ని. మరి మీరంటే గ్రేట్ పర్సన్ కూడా దొరికారు మాకు. ఈరోజు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవాళ అనిత ఛానల్ వాళ్ళు మీరు తెలంగాణ వంటలు తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి చూపిద్దామనే దాంతో ఒక చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ సందర్భంగానే అసలు వంటలు కూడా చేయడం చాలా రోజులైంది. చిన్నప్పుడు ఎప్పుడో చేసేదాన్ని, అంటే పొలిటికల్గా ఉంటాం కాబట్టి టైం సరిపోదు. కానీ మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలు గుర్తు చేయడం కోసం మళ్ళీ వంట చేయించాలని మీ చక్కని అవకాశాన్ని నేను కూడా ఉపయోగించుకోవాలనుకొని ఈరోజు అంటే సర్వపిండి ఒకటి చేసుకుందాము. అనగంకాయ సర్వపిండితోటి చేసుకుందాము. సర్వపిండితో ఇది కాంబినేషన్ బాగుంటది. సో మరి సర్వపిండి రెడీ చేయబోతున్నారు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా ఫస్ట్? తప్పకుండా అండి. సోరకాయ ఒకటి, ఉల్లిపాయలు, కారం పొడి, బియ్యం పిండి, ధనియాల పౌడరు, శనగపప్పు, పల్లిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, పచ్చిమిర్చి, ఆయిల్ ఒకటి. అంటే ఆయిల్ కూడా మనం ఇవన్నీ ఇవన్నీ కూడా చేర్చి కొద్దిగా వాటర్ వేసి కలిపిన తర్వాత ఒక ముద్దలాగా చేసుకుంటాము. ముద్దలాగా చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనము ఒక బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో మామూలుగా ఆయిల్ వేసేసి మనం చేస్తుంటాం. ఇది ఫస్ట్ గ్రేట్ చేసుకోవాలా? ఇది గుజ్జు తయారు చేసి పెట్టుకోవాలి. గ్రైండర్ చేసి పెట్టుకుంటే ఇది ఒక 1 కప్పు తీసుకొని ఒక 2 కప్పుల బియ్యం పిండి, దాంట్లో ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా అవన్నీ కూడా వేసుకుంటాము. ఇది పల్లి పప్పు ఒకటి, శనగపప్పు, అట్లాగే కొత్తిమీర, ఉల్లిపాయలు, కారం పొడి, కొత్తిమీరాకు, సాల్ట్, దీనికి అవసరం ఉన్నంత సాల్ట్ అట్లా వేసుకొని మనం ఇది చేసుకుంటాం. ఒక 15 నిమిషాల లోపల అయిపోతుంది. ఇది మామూలుగా ఎలా తింటే బాగుంటుంది? అంటే ఇది మామూలుగా డైరెక్ట్ తినేసేయచ్చు. మామూలుగా ఏదన్నా చిన్నగా చట్నీ చేసుకొని కూడా పల్లి చట్నీ అట్లాంటివి చేసుకొని అయినా తినవచ్చు. జనరల్గా అయితే తెలంగాణ వాళ్ళం మామూలుగా వట్టిగానే మామూలుగా బయట పనులకు వెళ్తుంటాం, పనులకి అలసిపోయి వస్తారు కాబట్టి ఈవినింగ్ పూట ఇంట్లో బియ్యం పిండి రెడీగా ఉంటుంది. ఆ బియ్యం పిండితో పాటు ఇవన్నీ కూడా చేసుకొని మామూలుగా అప్పటిదప్పుడు పిండి కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకొని పెట్టుకొని తినేస్తుంటారు. వేడి వేడి తింటే చాలా బాగుంటుంది. అట్లా ఎక్కువ ఈ సర్వపిండి తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువ తింటారు. అది మా కరీంనగర్లో మరీ స్పెషల్ అనమాట. ఈ గుజ్జు చేసుకుంటాము. ఇది దీంట్లో మనం వాటర్ వేయక్కర్లేదు, ఈ గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జు 1 కప్పు, 2 కప్పుల బియ్యం, ఇంకా మనం ఇందాక నేను చెప్పినట్టుగా పల్లి అట్లాగే శనగపప్పు అవన్నీ కూడా వేసి కలుపుకుంటాం. సో ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇలాగా? మీకే ఇంట్రెస్ట్ ఉందా? ఎవరితో ఎంకరేజ్మెంట్ తీసుకుని అలా వచ్చారా? అంటే ముందుగా నేను జెడ్పీ చైర్పర్సన్ అవుతానని ఎప్పుడు కూడా అనుకోలేదు. నేను అంటే వాస్తవంగా నా చిన్నతనం నుంచి కొద్దిగా బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా సోషల్ యాక్టివిటీస్ చేయడము, సొసైటీ కోసం, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన నాలో బాగా ఉండింది. దాంతో నేను చాలా గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం కోసం కూడా నేను చాలా ఉద్యమాలలో పాల్గొన్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కేసీఆర్ గారు చేసినట్టు ఉద్యమంలో నేను కూడా 2001 నుంచి కూడా పాల్గొన్నాను. అప్పటి నుంచి పాల్గొన్నాను. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం రావడం, వచ్చిన తర్వాత వెంటనే ఎలక్షన్స్ రావడం, ఆ ఎలక్షన్లలో నేను కూడా ఒక జెడ్పీటీసీగా పోటీ చేసి
జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారు నన్ను జిల్లా చైర్పర్సన్గా ఈ కరీంనగర్లో అంటే బీసీ మహిళ అయింది కాబట్టి దాంతో చైర్పర్సన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది యాడ్ చేయాలా ఫస్ట్? మనము ఇప్పుడు యాడ్ అంటే ఒక కప్పు ఆనియంకాయ గుజ్జు, 2 కప్పులేమో మనము బియ్యం పిండి. ముందు మనం బియ్యం పిండి ఇలా వేసుకుంటాము, తర్వాత మనం గుజ్జు కూడా 1 కప్పు గుజ్జు కూడా వేస్తున్నాము, 1 కప్పు గుజ్జు. అట్లాగే ఉల్లిపాయలు వేసుకుంటాము కొన్ని. ఓకే. సో వంటలు వండి చాలా కాలం అయిందన్నారు కదా, ఎంత కాలం అయి ఉంటుంది? అంటే చాలా అండి. ఇప్పుడైతే మామూలుగా జెడ్పీ చైర్పర్సన్ అయ్యాక నేను చేయలేదు, అంతకుముందు కొద్దిగా చేసేది. ఒకటి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. ఆ తర్వాత ఇక నేను కొద్దిగా బిజీ ఉంటాను కాబట్టి నేను అంతగా వంటలు చేయలేదు. మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చారు కదా, మీ ద్వారా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. నాకు ఇష్టమైంది అంటే సర్వపిండి ఇష్టమే. మెయిన్గా నాకు ఇష్టమైంది చికెన్ ఫ్రై ఎక్కువ తింటుంటాను. నాకు చాలా ఇష్టం కూడా చికెన్ ఫ్రై. అది నాటుకోడి, అట్లాగే జొన్న రొట్టె కూడా చాలా ఇష్టం నాకు. అది తెలంగాణలో చాలా ఇష్టపడతారు. జొన్న రొట్టె కాంబినేషన్ చాలా ఇష్టంగా తింటారు. తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా ఎక్కువ తింటారు అనమాట. అవి కూడా చేస్తాను. ఇప్పుడు కారం పొడి వేసుకున్నాము, కొత్తిమీర వేసుకున్నాము, ఉల్లిపాయలు వేసుకున్నాము, అట్లాగే ధనియాల పొడి ఇది. అట్లాగే ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాము. నానబెట్టాలి ఇది శనగపప్పు. కొద్దిగా నానబెడితే మంచిగా అంటే తొందరగా ఉడుకుతుంది, ఒకటి మంచి టేస్ట్ కూడా వస్తుంది. నానబెట్టాలి. ఇది కరివేపాకు, అట్లాగే కొన్ని పల్లీలు కూడా వేస్తాము. మరి మీకు అసలు ఫ్రీ టైమే దొరకదు కదా, ఫ్రీ టైం ఇన్ కేసు ఉంటే కనుక ఆ టైంని ఎలా కేటాయిస్తారు? ఫ్రీ టైం ఉంటే మామూలుగా నేను పేపర్ చూస్తాను, టైం ఉండదు. ఇంకా ఎప్పుడు అంటే ఇప్పుడైతే ఇంకా జడ్పీ చైర్పర్సన్ అయినాక విజిటర్స్ ఎక్కువ వస్తుంటారు. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా వెడల్పున్న గిన్నెలో ఆయిల్ వేసుకుంటాం. ఫస్ట్ ఆయిల్ వేయాలా? ఆయిల్ వేయాలి. ఫస్ట్ ఆయిల్ వేసేసి డైరెక్ట్ వేసేయాలి. వేసేసుకొని ఆ ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం అంతా గిన్నెకి ఇట్లా మొత్తం ఇట్లా అప్లై చేస్తాం. అంటే పిండి రాకుండా ఇట్లా రాస్తాము. రాసేసి ముద్ద చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఇందులో వేస్తాం. పలసగా వేయాలా, తిక్కుగా ఉన్న? తిక్కుగా ఉన్న అంటే పలసగా చేస్తే టేస్ట్ ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది, పిండి పిండి రాదనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి పలసగానే చేయాలి. ఏం కాదు, అంటే వెడల్పు ఉంది కాబట్టి ఇది ఇట్లా ఉండవలసిందే. సరే, ఇంకా మీ ఫ్యామిలీ సపోర్ట్ అది ఎలా ఉంటుంది మీకు చెప్పండి? అది అంటే ఫ్యామిలీ అంటే బాగుంటుంది. నేను చేస్తున్న దానికి మా ఇంట్లో కూడా అందరూ సహకరిస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ కూడా ఎడ్యుకేటెడ్, చాలా మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేస్తాడు. ఆయన ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ తోటే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంట్లో మామూలుగా మహిళలు అంటే బయటకు వెళ్ళొద్దు, మగవాళ్ళ అడుగు జాడలో ఉండాలి, వాళ్ళు ఎట్లా చెప్తారో వినాలి అని ఉంటాయి కదా, అన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు అవన్నీ ఉంటాయి కదా. అట్లాంటిది మా ఇంట్లో అసలు ఎవరు లేదు. నాకు ఒక్కడే బాబు. మా బాబు కూడా మంచిగా చదువుకున్నాడు, మొన్నటిదాకా జర్మన్లో ఉన్నాడు. ఇక బాబు మొన్ననే రీసెంట్గా మ్యారేజ్ అయింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బాబు మ్యారేజ్ కూడా అయిపోయింది. సో మీ ఫ్యామిలీలో మరి మీ అబ్బాయికి కానీ మిగతా ఇంకెవరికైనా ఇలా వచ్చే ఇంట్రెస్ట్ లేదా మీలాగా మీ తర్వాత? లేదు, బాబు చదువుకున్నాడు, తను మంచిగా జాబ్ చేసి అట్లానే సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాడు. బాబు చేసుకుంటాడు. నా విషయంలో మా హస్బెండ్ కానీ మా బాబు కానీ ఎవరు కూడా ఇంటర్ఫేర్ గారు, పట్టించుకోరు. నేను చేస్తున్న పనికి మాత్రం వాళ్ళు ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం మాత్రం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా అడ్డుపడరు, అంటే వాళ్ళకి బాగా నమ్మకం. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము, కరెక్టేనా? అవును, వాస్తవమే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. ఎక్కడ అంటే మీ పరిచయం ఎక్కడ జరిగింది? పరిచయం నేను వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో చిన్న పల్లెటూరులో అడవిలో ఉంటుంది మా ఊరు. అక్కడ పుట్టి పెరిగా. బుద్ధి తెలిసినాక వెంటనే అక్కడ, ఎందుకంటే మా ఊరు పల్లెటూరు కాబట్టి
కొద్దిగా ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, వాళ్ళ అజమైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం స్టవ్ ఇప్పుడు దీనికి పెట్టుకున్నాం కదా, ఇట్లా ఆయిల్ వేసినాము, ఇట్లా గిన్నెకి కూడా పలుసగా ఇట్లా ఒత్తి పెట్టేసేయాలి. ఇట్లా వేసేందంటే ఇంకా ఎక్కడ కూడా గ్యాప్ పిండి అంట ఇది కాకుండా మంచిగా ఉడుకుతుంది అని అట్లా హోల్స్ వెళ్ళిపోతుంది. దాంతో మంచిగా వస్తుంది అని. స్టవ్ ఆన్ చేద్దాము. అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇది. అంటే మనం వాటర్ వేయలేదు కదా, అని గుజ్జుతోటే కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించేసి ఇట్లా ఆవిరి బయటకు పోకుండా ఉంటే అది మంచిగా ఉడుకుతుంది అనమాట. ఎక్కువ టైం కూడా కాదు, తొందరగా మనకు ఉడుకుతుంది. ఊర్లో అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ కొద్దిగా అన్నల ప్రభావం బాగా ఉంటుంది. దాంతో అక్కడ ల్యాండ్ లార్డ్స్కు వ్యతిరేకమైనటువంటి భూస్వామ్య వ్యతిరేక స్ట్రగుల్స్ అవి జరగడము, అక్కడ మా ఊర్లో కూడా వాళ్ళు రావడము, మా ఊర్లో కూడా వ్యవసాయ కూలీ సమస్యల పైన భూ పోరాటాలు చేయడము, అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యల పైన స్ట్రగుల్ అవి ఇవి జరగడము. దాంతో ఏమైందంటే వాళ్ళు రావడంతో నేను కూడా దాంట్లో ప్రభావితమై నేను కూడా ఆయన అప్పటికి పరిచయం కాలే నాకు. అయితే దానివల్ల నేను సోషల్ యాక్టివిటీస్లో భాగంగా నేను కూడా అయ్యాను. అయిన సందర్భంగా తను కూడా నాకు పరిచయం అవ్వడము, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కూడా నాకు బాగా నచ్చి అంటే నచ్చడం వల్ల ఆ క్రమంలో అందరం కూడా కలిసి సోషల్ యాక్టివిటీస్ ఆ పార్టీలో ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇద్దరికి పరిచయం అవ్వడము, దాని ద్వారా మ్యారేజ్ చేసుకోవాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి ఇంటర్ కాస్ట్ అన్నారు, అలాంటి ఏమీ లేదా ఇంట్లో ప్రాబ్లం కానీ వాళ్ళకి కానీ ఏం లేదు, ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ఏం పెద్ద ఆబ్జెక్షన్ కూడా ఏం చెప్పలేదు. దట్టు మీరు చేస్తున్న పోరాటాలే ఇలాంటి వీటికి అతీతంగా ఉండాలి కాబట్టి అబ్జెక్ట్ చేసేలేదు. ఆ లేడీ అయ్యేసరికి మీరు మళ్ళీ ఇలా పోరాటాలని ఉద్యమాలని ఇవన్నీ చేస్తూ ఉంటే ఆవిడ భయపడతారు కదా జనరల్గా. అయితే అమ్మాయిలు పైగా ఇలాంటి ఉద్యమాల్లో వెళ్ళడం అంటే కొంచెం ఇంకా డేర్ చేసినట్లు కదా ఫీలింగ్. మరి అప్పుడు ఎప్పుడు అడ్డు చెప్పలేదు అసలు ఒక్కసారి కూడా మీ మదర్ కూడా? మదర్ అంటే కొద్దిగా నా బిడ్డ అయ్యో నేను ఏదో కనిపెంచుకుని పెద్ద చేసుకుంటే ఏదైనా హస్బెండ్ లేనప్పుడు బిడ్డనన్నా అన్నీ ఉండి చూసుకుంటుందేమనేది ఎట్లయినా ఏ తల్లిదండ్రికైనా ఉంటుంది. కానీ కొంత బాధపడ్డారు. బాధపడినా కూడా నేను ఇక వాళ్ళకి చెప్పి అర్థం చేయించేసి చేస్తే ఇక తర్వాత ముందు వద్దన్న వాళ్ళు ఏం చేశారంటే కనీసము కొద్ది రోజులకు ఒకసారన్నా నన్ను చూడడానికన్నా రమ్మనేటువంటి పరిస్థితి ఉండే. అట్లా వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఆబ్జెక్షన్ ఏం లేదు, నేను అప్పుడప్పుడు వెళ్ళడము రావడము అట్లా జరిగేది. ఇంకా ఈలోగానే మేము మ్యారేజ్ చేసుకున్నాము. తర్వాత మరి మ్యారేజ్ తర్వాత 1 సంవత్సరం తర్వాత బాబు, అట్లా ఇప్పుడు అంతా మంచిగా సెటిల్ అయిపోయినాయి, ఇబ్బంది ఏం లేదు. మీ అబ్బాయి ఎప్పుడు మీ గురించి ఇలా అడిగినప్పుడు తనకేమి ఉద్యమాలు ఇవన్నీ చేశారు, చాలా కష్టపడ్డారు అని ఆ ఫీలింగ్లో ఉండొచ్చేమో కదా? బాబుకు అంటే వాస్తవంగా నేను ఆ మూమెంట్లో ఉన్నప్పుడు బాబుకు నాకు కూడా అసలైతే పిల్లలు వద్దనుకున్నాం మేము ఆ మూమెంట్లో ఉన్న టైంలో. వద్దనుకున్న తర్వాత మళ్ళీ బాబు అనుకోకుండా ఇదయ్యేసరికి బాబును కూడా నేను అంటే చిన్నప్పటి నుంచి నేను పెంచుకోలేదు. ఒక 4 months కాగానే అట్లా మా దగ్గర ఉంటే అప్పుడున్న మూమెంట్ అంటే ప్రభుత్వ పరంగా అణచివేసుడు అది ఉంటుండే కాబట్టి మా బాబును కూడా మా హస్బెండ్ వాళ్ళ మదర్ దగ్గర ఇచ్చేసినాం అనమాట, వాళ్ళని చూడమని. అసలు నన్ను ఆంటీ అని పిలుస్తుండే మా బాబు కూడా స్టార్టింగ్లో. ఇక తర్వాత మెల్లగా మళ్ళా మా అమ్మ ఈమెనే అని చెప్పేసి అట్లా ఇది చేసుకొని అటాచ్మెంట్ అట్లా ఇదైపోయి తర్వాత అన్నీ తెలుసుకున్నాడు వాడు. తెలుసుకొని నేనంటే బాగా అటాచ్మెంట్. ఇంకా ఒకటి ఇది అయిపోయిందండి, ఇప్పుడు చాలా మంచి వాసన కూడా వస్తుంది. అన్ని రకాలు కలిపి ఉన్నాయి కదా, అదే మనము అది దీంతో తీయాలి. అది కొద్దిగా చల్లగా కావాలి, ఇది మరి వేడిగా ఉంది కదా, ఇప్పుడే ఆర్పేసాం కాబట్టి కొద్దిగా చల్లగా అయిపోయినాక తీసుకొని ప్లేట్లో పెట్టుకొని తర్వాత మనం ప్లేట్లో తీసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరకు అట్లాగే ఉల్లిపాయలు పైనుంచి వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఓకే, మరి ఇది చల్లారేలోపు నెక్స్ట్ మనం ఇంకొకటి మనం అంటే తెలంగాణలో
ఎగ్ పులుసు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. ఎక్కువ ఎగ్ పులుసు కూడా ఎట్లుండాలంటే చేపల పులుసు లాగానే అనిపిస్తుంది టేస్ట్ అట్లా. దాంతో తెలంగాణ ప్రాంతంలో అది మా కరీంనగర్లో ఎక్కువ మంది ఏం చేస్తారంటే పెసరపప్పు ఎక్కువ తింటాం మేము ఇక్కడ. ఆ పెసరపప్పు జారుడు పప్పు లాగా చేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా చేసుకుంటాం. దానికి అంచుకి ఎగ్ పులుసు చేసుకొని తింటాం అనమాట. అది రెండు కాంబినేషన్ లో కలుపుకొని అన్నంలో తినేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు అంటే అంటే కొద్దిగా జారుడు పప్పు అంటే చిక్కగా చేసుకుంటాం. ముద్దపప్పు కంటే ఇంకా కొద్దిగా పలుసగా చేసుకుంటాము. ఇటు ఎగ్ పులుసు చేస్తాం అనమాట. ఆ ఎగ్ పులుసు కూడా మనం ఇప్పుడు చేసుకుందాము. ఎగ్ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా ఇప్పుడు? ఎగ్ ఒకటి, ఉల్లిపాయలు, కారం పొడి, మెంతి పౌడర్, నువ్వుల పౌడర్, పచ్చిమిర్చి, సాల్ట్ ఒకటి ఇది పెట్టేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు అంటే దీనికి ఎగ్ పులుసుకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టది. హెల్త్ రీతే కూడా ఆయిల్ మరి మంచిది కాదు కాబట్టి తక్కువనే వేసుకుంటాం మనము ఆయిల్. తర్వాత అది కొద్దిగా వేడి కావాలి. వేడైన తర్వాత ఆవాలు వేస్తాం. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇట్లా వేసుకుంటాం. ఓకే. ఇక్కడ కరీంనగర్లో డెవలప్మెంట్స్ గురించి, అలాగే బీయింగ్ ఏ ఉమెన్, అలాగే జడ్పీటీసీ సభ్యులకు కానీ లేదంటే పర్టికులర్గా ఉమెన్ కోసం ఏం చేస్తున్నారు? నేను అంటే ఇప్పుడు కాకుండా ఉమెన్ కోసము నేను మామూలుగా స్టార్టింగ్ నుంచి నా బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా మహిళలకు సంబంధించిన సమస్యల పైన నేను చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వరకట్న వేధింపులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులకు వ్యతిరేకంగా అట్లా నా చిన్నతనం నుంచే వాటికి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయడం. ఎక్కువ ఏంటంటే మా కరీంనగర్లో బీడీ కార్మికులు ఉంటారు. ఆ బీడీ కార్మికులందరూ కూడా మహిళలే. వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు చాలా ఉంటాయి, కానీ హక్కులు వాళ్ళకు ఎవరు కూడా వర్తింప చెయ్యరు. కాబట్టి బీడీ కార్మిక సమస్యల పైన కూడా చాలా స్ట్రగుల్ చేసి వాళ్ళకు పిఎఫ్ అని, ఐడెంటి కార్డ్ అని, పెన్ ఇట్లాంటివి కొన్ని ఇప్పించడం జరిగింది. నేను అంటే టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ మహిళా ప్రెసిడెంట్గా కూడా ఉన్నా. ప్రెసిడెంట్ కొనసాగుతున్నాను కూడా. స్టార్టింగ్ నుంచి కూడా నేను మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను. స్థానిక సంస్థలలో 50% మహిళలకు రిజర్వేషన్ కాబట్టి నాకు జడిపిలో కూడా చాలా మంది 50% కన్నా ఇంకెక్కువనే ఉన్నారు మహిళలు. కాబట్టి మహిళలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీ సభ్యులు అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు, బాగా అర్థం చేసుకుంటారు. ఏదన్నా మొట్టమొదటిసారి వాళ్ళ కరీంనగర్లో జడ్పీ చైర్పర్సన్ అయినాక నేను తొలి జడ్పీ చైర్పర్సన్, మొదటి మహిళ తెలంగాణ రాష్ట్రంలో. అది మళ్ళా అట్లా మహిళలకు సంబంధించినటువంటి ఏ యాక్టివిటీ అయినా కూడా నేను చేయడంలో కొద్దిగా ముందుంటాను. ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు వేసాను. మీ ఇంట్లో అందరికీ నచ్చే ఒక మంచి రెసిపీ ఏంటండి? మామూలుగా ఎక్కువ ఇంట్లో అందరం కూడా తినేది ఏంటంటే చికెన్ కర్రీ బాగా చేసుకుంటాము. ఎగ్ బిర్యానీ కూడా చేస్తుంటాను నేను. ఎగ్ పులావ్ అని నేను అది బాగా చేస్తాను. ఎగ్ పులావ్ అని చేస్తాను, నేనే చేస్తాను స్వయంగా. అది ఈ మధ్యలో చేయలేదు, చాలా రోజులు అయింది. కానీ మా బాబుకి ఇష్టం అనమాట ఎగ్ పులావ్. కొద్దిగా గోలినాక మళ్ళీ ఉల్లిపాయ వేద్దాము. సో ఎప్పటి నుంచో ఇందులో బాగా బిజీగా ఉన్నారు. పర్సనల్ లైఫ్ని ఏమన్నా కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ కలగలేదా ఇప్పుడు? నాకు అంటే వాస్తవంగా మిస్ అవుతాము. బాబు ఒక్కడే కాబట్టి బాబుతోటి ఈవెన్ ఎందుకు మొన్న మా బాబు పెళ్ళైనప్పుడు కూడా నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా. మ్యారేజ్ పెట్టుకున్నాను, అసలు మ్యారేజ్ కంటే ఒక 2 days ముందే నేను హైదరాబాద్ వచ్చిన. అప్పటిదాకా ఇక్కడే ఉంటుంది. పర్సనల్ కంటే ఎక్కువ పబ్లిక్ సర్వీస్కే నేను ఇష్టపడతాను. అట్లా పబ్లిక్ తోటి ఎక్కువ ఉంటాను. ఉల్లిపాయలు వేసాను ఇప్పుడు. అంటే దీనికి మనం ఎట్లా అంటే ఉల్లిపాయలను ఇట్లా వేపి దీన్ని కూడా గుజ్జు చేసి కూడా వేస్తే కొద్దిగా పులుసు చిక్కగా వస్తుంది. ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసి వేస్తే అట్లా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయలు దోరగా వేపేసి గ్రైండ్ చేసుకొని ఆ గుజ్జు కూడా వేయాలి కూడా చేయాలి. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. పసుపు వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ఎగ్గుకి ఇట్లా కొద్దిగా కాట్లు పెడతాము. అంటే కొద్దిగా లోపల అది వస్తుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది తింటే కూడా. అంటే కొద్దిగా కౌసు కూడా లేకుండా మంచి తింటుంటే కూడా తినాలనిపించేటట్టు. ఏం చేస్తామంటే కొద్దిగా కారం, ఎక్కువ శాతం వంటలు కొంచెం కారంగానే ఉంటాయి కదా ఇక్కడ. ఎందుకంటే వాస్తవంగా అందరు పని చేస్తారు కదా, కరీంనగర్లో ఎక్కువ కొద్దిగా ఉప్పు కారం ఎక్కువనే తింటాము. అది వేస్తేనే టేస్ట్. ఇప్పుడు మనము పసుపు కారము అన్నీ వేసుకున్నాం, ఎగ్ వేసుకున్నాం కదా, ఇవి కొద్దిగా అంటే ఫ్రై అయినాయి కాబట్టి మనం ఇప్పుడు కొద్దిగా పులుసు పోసి, చింత పులుసు ఇది
ఓకే, చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇంకేమైనా మనం అంటే కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మెంతి పౌడర్ వేస్తాం, ఇంకా అది మరుగుతుంది అనమాట. కొద్దిగా మెంతి పౌడర్ వల్ల ఫ్లేవర్ మొత్తం టేస్ట్ మంచిగా వస్తుంది. కొద్దిగా నువ్వుల పౌడర్ కూడా వేస్తాం. నువ్వుల పౌడర్ కూడా వేస్తారు మామూలుగా? వేస్తారు, బాగుంటుంది టేస్ట్. చిక్కగా వస్తుంది అనమాట, పలుసగా ఉండకుండా పులుసు చిక్కగా వస్తుంది. అట్లే కొద్ది సాల్ట్ వేస్తాం. ఇక లాస్ట్కి ఏమో తర్వాత ధనియాల పౌడర్ వేసి కొత్తిమీర ఆకు వేసుకొని దింపుకుంటే సరిపోతుంది. ఇది మినిమం ఒక 15-20 మినిట్స్ అన్న పడుతుంది. దీనిపైన మూత పెట్టేసుకొని పెట్టేసి సరిపోతుంది. సో ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇది డిష్ అవుట్ చేసుకుందామా? ఇది రెడీ అయింది. ఓకే, ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఓకే, మనం మళ్ళీ ఎగ్ పులుసు కూడా చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా అయ్యి ఉంటుంది, చూద్దాము. ఓకే ఓకే అండి, అది కూడా అయ్యింది. మనం కొద్దిగా ధనియాల పౌడర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి దింపుకొని కొద్దిగా ధనియాల పొడి ఎక్కువ, కొద్దిగా సాల్ట్ అంటే ముందు కొంచెం వేసుకున్నాము. అట్లాగే కొత్తిమీర ఆకు. ఓకే, ఇప్పుడు మనం ఎగ్ పులుసు చేసుకున్నాము కదా, అది రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి టేస్ట్ చూడండి ఎట్లా ఉందో. ఇది ఒకసారి టేస్ట్ చూడండి. ఓకే షూర్. చాలా బాగుందండి. పుల్ల పుల్లగా ఉత్తి అంటే రైస్లోకి అలా కాకుండా ఇలా సూప్ లాగా కూడా తాగాలనిపిస్తుంది. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ఏదో అందాస్ వేస్తూ ఉన్నారు, చాలా రోజులైనా వండి చాలా టేస్టీగా వచ్చింది. కరెక్ట్గా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా సర్వపిండి ఒక్కటే ఉంది. సర్వపిండి కూడా రెడీ అయింది, అది కూడా నేను చూస్తాను, మీరు కూడా టేస్ట్ చూడండి. ఓకే షూర్. బాగుందండి, చాలా బాగుంది. మొత్తానికి మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈరోజు మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అలాగే ఒక మంచి రెసిపీస్ కూడా పరిచయం చేశారు, తెలంగాణ సాంప్రదాయమైన వంటల్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనం తెలంగాణ రుచులు పరిచయం చేసుకుంటున్నాం కదా, మరి అందులో భాగంగా ఈరోజు జడ్పీ చైర్పర్సన్ ఉమా గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ పరిచయం చేసుకున్నాం. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మరో స్పెషల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.